అలానే ఎంసీఎస్ రావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకి భారతదేశంలో ఉండే యూత్ జీరో పోస్టింగ్కి వెళ్ళిపోతున్నారు. ఏంటి జీరో పోస్టింగ్ అని అంటే, సోషల్ మీడియాలో ఎవ్వరు ఒక పోస్ట్ పెట్టడం కానీ, లైక్ చేయడం కానీ, రీపోస్ట్ చేయడం కానీ, కామెంట్స్ పెట్టడం కానీ ఏమీ చేయట్లేదట. చాలామంది దూరం అవుతున్నారనేది తాజాగా వస్తున్నటువంటి న్యూస్. కారణం ఏంటంటే, అమెరికాలో అడుగు పెట్టాలన్నా, అమెరికా వీసా పొందాలన్నా, మీ సోషల్ మీడియాలో మీరు లైక్ చేసినటువంటివి కానీ, లేదా మీరు పోస్ట్ చేసినటువంటివి కానీ, లేదా మీరు షేర్ చేసినటువంటివి కానీ ఇవన్నీ చూస్తున్నారు. అప్పుడు మీకు అమెరికా కాన్సులేట్లో ఇంటర్వ్యూ వస్తుంది. ఇంటర్వ్యూలో ఓకే అయ్యే అవకాశం ఉంది. ఏ మాత్రం మీ మైండ్ సెట్ నెగిటివ్గా ఉన్నా, మీరు పెట్టినటువంటి పోస్ట్ అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నా, లేదు ట్రంప్కి వ్యతిరేకంగా ఉన్నా, మీరు అమెరికాని మర్చిపోవటమే. అమెరికా వీసా ఇకన రాదు. ఇది చాలా క్లియర్గా చెప్పేశారు. ఆ మేరకు స్టూడెంట్స్కి కన్సల్టెన్సీలు కూడా చాలా క్లియర్గా చెప్పేసినాయి. అందుకే యువత, ఇప్పుడున్నటువంటి యువత ఎవరైతే డాలర్ డ్రీమ్ తోటి అమెరికా వెళ్ళి చదువుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళు సోషల్ మీడియా జోలికి వెళ్ళట్లేదు. ఫేస్బుక్ జోలికి వెళ్ళట్లేదు, అలాగే ట్విట్టర్ జోలికి వెళ్ళట్లేదు, ఇన్స్టా జోలికి వెళ్ళట్లేదు, టిక్టాక్ జోలికి వెళ్ళట్లేదు, లింక్డ్ఇన్ జోలికి వెళ్ళట్లేదు. దేని జోలికి వెళ్లకుండా అసలు టోటల్ సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నారు. దీన్నే జీరో పోస్టింగ్ అంటున్నారు. జీరో పోస్టింగ్. ఆ స్టేటస్లోకి జెడ్ ఇప్పుడున్నటువంటి జనరేషన్ వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆ విధంగా వెళ్ళకపోతే రాబోయేటువంటి రోజుల్లో అమెరికా మాదిరిగా అన్ని దేశాలు కూడా సోషల్ వెయిటింగ్ చేసే అవకాశం ఉంది. ఈ సోషల్ వెయిటింగ్ చేస్తే కనుక మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వచ్చింది. మీరు చాట్ జీపీటీ కానీ, గ్రోక్ కానీ, జెమినైన్ కానీ ఏదైనా సరే ఏ టూల్ మీరు వాడినప్పటికీ కూడా మీ వివరాలు, మీ అభిప్రాయాలు, మీరు అడిగినటువంటి సందేహాలు, మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ మొత్తం సోషల్ మీడియాలో ఉంటాయి. దాన్ని అనలిటిక్స్ తీసుకుంటుంది. ఆ అనలిటిక్స్ తీసుకుందంటే మీ సంబంధించినటువంటి మీ డేటా కానీ, మీ అభిప్రాయాలు కానీ, మీరు ఏమి అభిప్రాయంతో ఉన్నారని కానీ, మీరు ఎలాంటి వాళ్ళని కానీ క్లియర్గా అద్దంలో మనం ఎలా చూసుకుంటే మనం కనిపిస్తామో అదే తరహాలో మన లోపల మనిషి సోషల్ మీడియాలో కనిపిస్తాడు. అంటే సోషల్ మీడియా నిజమా అంటే నిజం కాదు. సోషల్ మీడియాలో వ్యక్తం చేసేటువంటి కామెంట్స్ కానీ, వ్యక్తం చేసేటువంటి అభిప్రాయాలు కానీ ఇవి చాలా వరకు అబద్ధాలే ఉంటాయి. అసలు లోపల మనిషి వేలే ఉంటాడు. కానీ ఆ లోపల మనిషిని తెలుసుకోవడానికి సోషల్ మీడియాని ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అతను ఏ మూల, ఏ విధంగా, ఏ సందర్భంలో ఎక్కడ రియాక్ట్ అయ్యాడో కూడా అనలైజ్ చేసేసి ఇమీడియట్గా ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన ఏంటి అనేది ఇచ్చేస్తున్నారు. అందుకే జీరో పోస్టింగ్ తోటి మీరు ఉంటే మీకు భవిష్యత్తు ఉంటుంది. జీరో పోస్టింగ్ కనుక లేకపోతే మీకు భవిష్యత్తు ఉండదు అని చెప్పేసి తెలుస్తుంది. అమెరికా ఒక రకంగా చెప్పాలంటే అమెరికా యూత్ని సక్రమ మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకనంటే సోషల్ మీడియాలో ఇవాళ హయ్యెస్ట్ ఉండేటువంటి యూత్ ఎవరైనా భారతదేశానికి సంబంధించిన యూతే. భారతదేశానికి భవిష్యత్తు, భారతదేశం యొక్క బలము యువత. వాళ్ళని నిర్వీర్యం చేసేదానికి సోషల్ మీడియాని పరిచయం చేసింది పాశ్చాత్య దేశం. ఈ పాశ్చాత్య దేశం ఏం చేస్తుంది? ఇప్పుడు యువతని నిర్వీర్యం చేసేదానికి రకరకాల అట్రాక్షన్ తోటి వచ్చేస్తుంది. వచ్చినటువంటి మార్కెట్లోకి వచ్చినటువంటి వాటిని చూడడానికి భారతదేశంలో ఉండేటువంటి 60% మంది సోషల్ మీడియా మీద డిపెండ్ అవుతున్నారు. స్క్రీన్ టైం పెరుగుతుంది. అంటే మొబైల్ని ఇలా తిప్పేటువంటి టైం, ఇలా తిప్పుతూనే ఉన్నారు. పొనుకునేటప్పుడు కూడా తిప్పుతూనే పొనుకుంటున్నారు. ఇది భారతదేశానికి, భారత ఆర్థిక వ్యవస్థకి, భారత శ్రామిక వర్గానికి కానీ, లేదా భారత మానవ వనరులకు కానీ చాలా ఇబ్బంది. ఇదే కావాల్సింది అమెరికాకి. పాశ్చాత్య దేశాలకు కావాల్సింది ఏంటంటే భారతదేశాన్ని నిర్వీర్యం చేయాలి. ఇది నిర్వీర్యం చేయాలంటే కనుక మీకు సోషల్ మీడియాని విస్తృతంగా ఉపయోగించాలి. దీంతో పాటు అసలు ఇండియన్స్ ఏంటి, ఇండియన్స్ మైండ్ సెట్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అమెరికాకి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు అనేది అమెరికా ఫీలింగ్. 90s నుంచి అమెరికాలో ఎంటర్ అయినటువంటి భారతీయుల్లో దాదాపు సగం మంది దొంగ సర్టిఫికేట్లు పెట్టి దొంగ వ్యవహారాలతోటి అమెరికాలకు ఎంటర్ అయ్యారు అనేది ఆ దేశం యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటున్నారు కదా, ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్లో 50% అబోవ్ భారతీయులు ఉన్నారనేది అమెరికా నమ్ముతుంది. అందుకే వాళ్ళని స్క్రూటినీ చేస్తుంది. రీసెంట్గా కూడా స్టూడెంట్స్కి సంబంధించిన వీసాలు రద్దు చేసి వెనక్కి పంపిస్తుంది. గతంలో మాదిరిగా
ఒకసారి అమెరికాలో అడుగు పెడితే ఇంకా మనకేం ఇబ్బంది ఉండదు, అడుగు పెట్టడమే కష్టము అనేటువంటి ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు అడుగు పెట్టడం కంటే అడుగు పెట్టిన తర్వాత అక్కడ జీవనం సాగించడం, అక్కడ జీవనశైలికి అనుగుణంగా ఉండడం అనేది పెద్ద ఛాలెంజ్. ఏమాత్రం అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా కానీ మీరు తిరిగి మీ స్వదేశానికి వచ్చేలాగా అక్కడ ట్రంప్ అక్కడ ఉన్నటువంటి హోమ్లాండ్ సెక్యూరిటీ కానీ నేషనల్ సెక్యూరిటీస్ని కానీ అలర్ట్ చేసేస్తారు. దీంతో ఎక్కడ దొరకకుండా ఉండాలంటే మీరు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. సోషల్ మీడియాకి దూరంగా ఉండేటువంటి యువతకే అక్కడ భవిష్యత్తు ఉంది. అలాంటప్పుడు అమెరికా మరి భారతదేశం యొక్క యువతని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు కదా, సోషల్ మీడియాని ఎంకరేజ్ చేయాలని చెప్పి మీరు అనుకోవచ్చు. దీనికంటే ముఖ్యం వాళ్ళ దేశం. ఫస్ట్ వాళ్ళ దేశాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ ఉండేటువంటి యువత వాళ్ళ దేశంలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అక్కడ ఉండేటువంటి యువత నిర్వీర్యం కాకూడదు. ప్లస్ భారతదేశంలో ఉండేటువంటి మేధో సంపత్తి క్రీమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళాలి. అంతే తప్ప క్రీమ్ కావాలనేటువంటి వాళ్ళు అవసరం లేదు. వాళ్ళకి మేధావులు కానటువంటి వాళ్ళు, రీసెర్చర్స్ రీసెర్చర్స్ చేయలేనటువంటి వాళ్ళు అక్కడ అవసరం లే, అమెరికాకు అవసరం లే. అంటే అందుకే ఫిల్టర్ చేస్తున్నారు, సోషల్ మీడియా ద్వారా ఫిల్టర్ చేస్తున్నారు. ఫిల్టర్ చేసి క్రీమ్ని ఎంపిక చేసుకుని ఆ క్రీమ్ని మాత్రమే అమెరికా తీసుకెళ్తున్నారు. మిగతా ఉంటుంది కదా, ఫిల్టర్ చేయగా మిగిలిన భాగం ఏదైతే ఉందో యువత, ఆ యువతని ఇక్కడే ఉంచేసి ఈ సోషల్ మీడియాకి బానిసలను చేసి వాళ్ళని నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం అమెరికా చేస్తుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్నటువంటి నిర్వాహకం, వాళ్ళు చేస్తున్నటువంటి వెట్టింగ్ అనేది తెలియజేస్తుంది. ఇదంతా కూడా ట్రంప్ చేస్తున్నటువంటి పెద్ద కార్యక్రమం. అందుకే సోషల్ మీడియాలో మీరు ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. ప్రస్తుతం ఉన్నటువంటి జెడ్ ఈ జనరేషను పట్టుమని 10 నిమిషాలు పుస్తకం చదివేదానికి కూడా ఇష్టపడలేదు. గతంలో గంటలు గంటలు బుక్స్ చదివేవాళ్ళు. మనిషి బతకడానికి ఆహారం ఎంత ఇంపార్టెంటో, మనిషి మెదడు ఆలోచన శక్తిని పెంచడానికి కానీ యాక్టివేట్ చేయడానికి కానీ పుస్తక పఠనం అనేది అంత ఇంపార్టెంట్. ఇది సైకాలజిస్టులు చెప్పేటువంటి మాట, ఇది నిపుణులు చెప్పేటువంటి మాట. కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ మీకు రీడింగ్ హ్యాబిట్ పోతుంది వాళ్ళకి. అలాంటప్పుడు ఆలోచన శక్తి తగ్గుతుంది. ఎవరైనా రీడింగ్ హ్యాబిట్ ఉండి దాని మీద రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని అమెరికా తీసుకెళ్ళిపోతుంది. అందుకే ఇప్పుడు సిస్టమ్ మార్చేసింది. ఇంతకు ముందులా కాకుండా లాటరీ అనేది రద్దు చేసేసింది. ఎవరైతే మెరిట్ ఉంటారో ఆ మెరిట్ వాళ్ళకి అక్కడ H1B వీసాలు ఇస్తున్నారు. మిగతా వాళ్ళని చదువుకుని ఇంటికి వెళ్ళిపోమంటుంది, అంటే భారతదేశంకి వెళ్ళిపోమంటుంది. దీంట్లో పెద్ద లాజిక్ ఉంది. ఎవరైతే సోషల్ మీడియాకి దూరంగా ఉంటారో వాళ్ళు ఎక్కువగా రీసెర్చర్స్గా ఉంటారు. అంటే బుక్స్ ఎక్కువ చదివేటువంటి వాళ్ళ నాలెడ్జే ఎక్కువగా ఉంటుంది. బుక్స్ చదవకుండా నాలెడ్జ్ పెరగదు. ఇది నిపుణులు చెప్పేటువంటి మాట. బుక్స్ చదివి నాలెడ్జ్ పెంచుకున్నటువంటి వాళ్ళని అమెరికా ఆదరిస్తుంది. మిగతా వాళ్ళని ఇక్కడ సోషల్ మీడియాకి మాన్సలు చేస్తుంది. అందుకే టిక్ టాక్ లాంటివి ఇక్కడ డంప్ చేస్తుంది. సోషల్ మీడియాకి అట్రాక్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది. అంటే ఒక దెబ్బకు 2 పిట్టలలాగా ఒకవైపు భారతదేశంలో ఉండేటువంటి యువ మేధావుల్ని అట్రాక్ట్ చేస్తుంది, ఇంకొక వైపు సోషల్ మీడియాకి బానిసలుగా ఈ కొంతమందిని మేధావులు కానేటువంటి వాళ్ళని మార్చేస్తుంది. అంటే ఇలా 2 రకాలుగా దెబ్బతీస్తుంది భారతదేశాన్ని అమెరికా. అందుకే సోషల్ వెట్టింగ్ అనేది పెట్టి సోషల్ మీడియా అకౌంట్స్ని ఓపెన్ చేసి పెడితేనే మీకు అమెరికా వీసా ఇంటర్వ్యూకి ఎలిజిబిలిటీ అని పెట్టింది. అంటే మీరేంటో, మీరు ఏ విధంగా పోస్టులు పెడుతున్నారో ఇవన్నీ కలిపి అనలైజ్ చేసి ఇస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాంతో మిగతా పిప్పినంతా భారతదేశంలో వదిలిపెట్టి మంచి మేధావుల్ని అమెరికాకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తుంది. అందుకే చాలామంది ఈ జీరో పోస్టింగ్ వైపు వెళ్ళాలి. పోస్టింగ్లు ఏవి పెట్టకపోతేనే మీకు అమెరికా ఛాన్స్ వస్తుంది. మీరు ఒకవేళ మేధావి అయినప్పటికీ, మీరు ఒకవేళ బాగా రీసెర్చర్ అయినప్పటికీ, మీరు కనుక ఏ హమాస్నో ఏ పాలస్తీనియన్లో మీరు కనుక సపోర్ట్ చేస్తే మీరు అమెరికాలో అడుగుపెట్టలేరు. అలాగే ఉక్రెయిన్ని వ్యతిరేకిస్తూ రష్యాని సపోర్ట్ చేసినా మీరు వెళ్ళలేరు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే మీరు ఫేస్బుక్ అనగానే లేదా సోషల్ మీడియా అనగానే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ భావాన్ని వ్యక్తం చేసేటువంటిది సోషల్ మీడియా. అలా వ్యక్తం చేస్తే మీకున్నటువంటి అవకాశాలు పోతాయి. అందుకే జీరో పోస్టింగ్ వైపు మళ్ళడానికి యువత ఇప్పుడు ప్రజెంట్ మొగ్గు చూపుతుంది. ఇప్పుడు ఒకవేళ మీరు జీరో పోస్టింగ్ వైపు మొగ్గు చూపినా మీ ప్రీవియస్ చేసినటువంటి పోస్టింగ్స్ ఏదైతే ఉంటాయో
అవన్నీ క్యాలిక్యులేట్ అవుతాయి. అంతేకాదు మీ అకౌంట్ని బేస్ చేసుకొని మీ ఫ్రెండ్ లిస్టు, మీ పేరెంట్స్ ఎవరు, తర్వాత మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు, మీతో ఉన్న సంబంధాలు ఏంటి, ఈ మొత్తం తీసుకుంటుంది డేటా. తీసుకొని మీ పేరెంట్స్ ఇప్పుడు పొలిటికల్గా అనేక మంది వ్యక్తిత్వ హనం ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు కనుక వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించేటువంటి వాళ్ళు కానీ, లేదా వాళ్ళు అన్డిసిప్లైన్ కానీ ఉంటే కనుక ఫ్యామిలీలో ఎవరున్నా, ఫ్రెండ్స్లో ఎవరున్నా, మీ ఎఫ్బీలో ఫ్రెండ్స్ ఎవరున్నా కానీ అలాంటి వాళ్ళు, వాళ్ళ ఎఫెక్ట్ కూడా మీ మీద పడే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడున్నటువంటి యువత జీరో పోస్టింగ్ కాన్సెప్ట్ తోటి వెళ్తూ ఉంది. మరి ఈ జీరో పోస్టింగ్ కాన్సెప్ట్ వాళ్ళ కన్నటువంటి కళల్ని నిజం చేస్తుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.